నంద్యాలకు చెందిన షేక్ సుభాన్, షేక్ షాపీర్, డి సుధీర్ బాబు, కర్నూలుకు చెందిన పెనుకొండ సూరప్పలు నకిలీ ఆర్సీలు తయారు చేస్తూ పోలీసులకు దొరికిపోయారు. కొన్ని రోజుల క్రితం ద్విచక్ర వాహనాలు రికవరీ కేసులో ఓ వాహనానికి సంబంధించిన ఆర్సీ నకిలీదిగా గుర్తించడంతో పోలీసులు దర్యాప్తు చేసి ముఠా సభ్యులను గుర్తించినట్లు డీఎస్పీ బాబు ప్రసాద్ తెలిపారు. వీరు భారతదేశంలోని వివిధ రాష్ట్రాల ఆర్టీఓ బ్రోకర్ ద్వారా నకిలీ ఆర్సీలు తయారు చేసేవారని డీఎస్పీ తెలిపారు. వీరు నకిలీ ఆర్సీలతో పాటు పోలీసులు ఎన్ఓసీ సర్టిఫికెట్లు, ఐటీఐ సర్టిఫికెట్లు తయారు చేసినట్లు గుర్తించారు. వారిని అరెస్టు చేసి వారి నుంచి 2 కార్లు, నకిలీ ఆర్సీలు, సర్టిఫికెట్లు స్వాధీనం చేసుకున్నారు. పడుతుంది ఇది నీకు యాది కావాలి చెప్పు తీసుకుంపో. ఇప్పుడు ఏమంటే అందరం పోతే అడుగుతున్నాడు డాక్టర్. గుడ్ ఈవినింగ్ అండి. ఈ కర్నూలు 3 టౌన్ పోలీస్ స్టేషన్లో 195/2025 ఆల్రెడీ మనం ఈ కేసుకు సంబంధించి 22వ తారీఖు మనకి ఒక ఫిర్యాదు వచ్చింది. 22/5వ నెల ఇట్లా మనకు మోటార్ సైకిల్ పోయిందనే దాని మీద ఆల్రెడీ కేసు రిజిస్టర్ చేసి దాంట్లో కొన్ని దాదాపు 20 వరకు మోటార్ సైకిళ్ళు, ఆటోలు మనం సీజ్ చేసిన విషయం మీకు తెలుసు. ఇంతకుముందే ఇక్కడ ప్రెస్ నోట్ ద్వారా తెలుసుకున్నాము. దాంట్లో యాక్చువల్గా ఒక కేసుకు సంబంధించి పర్టికులర్గా ఏపీ 40DM 5620 అనే నెంబర్ గల మోటార్ సైకిల్ గురించి దాని యొక్క ఆర్సీలు, డాక్యుమెంట్స్కి సంబంధించి మనం యాక్చువల్గా కొద్దిగా డీటెయిల్గా పోవడం జరిగింది. అసలు ఎందుకు ఈ ఆర్సీలు ఎక్కడి నుంచి వస్తున్నాయి, ఎందుకంటే దాంతోపాటు దొరికినప్పుడు మనకు ఒక ఆర్సీ, ఫేక్ ఆర్సీ దొరికినట్టుగా ఐడెంటిఫై అయింది. సో ఈ ఆర్సీలు ఎక్కడ ఐడెంటిఫై అయినది, ఈ 2 కార్లు దానికి సంబంధించినవి. ఆ రోజు యాక్చువల్గా వాళ్ళ దగ్గర, ముద్దాయిల దగ్గర వీటికి సంబంధించి దొరికి వాళ్ళని విచారించినప్పుడు ఈ ఫేక్ ఆర్సీలు ఎందుకో డౌట్ఫుల్గా అనిపించి ఒరిజినల్ ఆర్సీలతో టాలీ కానందు వల్ల ఈ ఆర్సీలు ఎక్కడివి అని అడిగితే ఇందులోని మనం ఇవాళ అరెస్టు చూపించిన ఈ షేక్ షాఫీర్ బాషా అనే అతని దగ్గర నుంచి తీసుకున్నట్టుగా మనకు ప్రిలిమినరీ ఇన్ఫర్మేషన్ వచ్చింది. సో దానికి అట్లే మనం కొనసాగింపుగా ఇన్వెస్టిగేషన్ దర్యాప్తు చేసుకుంటా పోతే ఈ షాఫీర్ బాషా అనే అతను యాక్చువల్గా నంద్యాలకు సంబంధించిన వ్యక్తి. ఇతనితో పాటు షేక్ సుభాన్ అనే అతను, తర్వాత నెక్స్ట్ లింకుగా డి సుధీర్ బాబు అండ్ పెనుకొండ సూరప్ప, వీళ్ళు నలుగురు ఆల్మోస్ట్ ఒక రకమైన మాఫియా మాదిరో లేకపోతే ఒక రాకెట్ మాదిరి నడుపుతూ ఫేక్ ఆర్సీలు ఇవి ఒక్కటే, ఎందుకంటే మనకు దొరికిన మోటార్ సైకిల్ ఆర్సీలే కాదు, వేరే రకరకాల డాక్యుమెంట్స్ కూడా డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. అవన్నీ కూడా ఒరిజినల్కు డూప్లికేట్ల మాదిరి కొన్ని, లేదా కొత్తగా తయారు చేసేటివి కొన్ని రిక్వైర్మెంట్ బట్టి చేస్తున్న సమాచారం మీద పూర్తి స్థాయిలో అండర్కరెక్ట్గా దర్యాప్తు చేపట్టడం జరిగింది. దాంట్లో మా 3 టౌన్ సిఐ గారు, టౌన్ సిబ్బంది, పబ్లిక్ టీములు అన్నీ వర్కౌట్ చేసి నంద్యాల, కర్నూలు ఇవన్నీ డీటెయిల్గా చేసుకుంటూ పోయేసి వీళ్ళు నలుగురు చాలా డాక్యుమెంట్స్, తర్వాత ఆన్లైన్లో ఒక చిన్న యాడ్ మాదిరి కూడా ఉంది. మీకు ఇచ్చిన ప్రెస్ నోట్లో క్లియర్గా మెన్షన్ చేశాము. ఒక యాడ్ కూడా పీవీసీ చీప్ కార్డ్స్ అవైలబుల్ హియర్ అనే పేరుతో యాడ్ చూసి అన్ని స్టేట్స్ నుంచి, దాదాపు సౌత్ ఇండియన్ అన్ని స్టేట్స్ నుంచి వీళ్ళని అప్రోచ్ కావడము, ఆ కార్డ్స్ మాకు డూప్లికేట్ చేయిస్తారా అంటే ఇవి చాలా చేయించినట్టుగా మనకు ప్రిలిమినరీ ఇన్ఫర్మేషన్. సో ఇదంతా నెట్వర్క్ అంతా పెట్టుకొని వీళ్ళ మీద కంప్లీట్గా వాచ్ పెట్టుకుంటే ఇవాళ వీళ్ళు ఆల్మోస్ట్ 2 కార్లతో పాటు మనకు రికవరీ చేసిన దాదాపు ప్రాపర్టీ, ఇందులో 2 పోలీస్ ఫేక్ ఎన్ఓసీలు. జనరల్గా మీకు అందరికీ తెలుసు, ఎన్ఓసీ ఇవ్వాలంటే పోలీస్ స్టేషన్కి వచ్చేసి అప్రోచ్ అయితే దాని పూర్వాపరాలంతా వెరిఫై చేసి తర్వాత ఎన్ఓసీ ఇవ్వడం జరుగుతుంది. ప్రొలాంగ్డ్ ప్రాసెస్. ఎందుకంటే